బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుందని ఏపీ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ నేతలే కాకుండా జాతీయ నేతలు కూడా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుందని ఏపీ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ నేతలే కాకుండా జాతీయ నేతలు కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు ముహూర్తం ఈ నెల 16న ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన అంటే తెలంగాణకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ షర్మిల ఆమె ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తన పునర్వైభవం సంపాదించే విధంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద కూడా సుడిగాలి పర్యటన కూడా చేయడం జరిగింది. కొంత నుంచి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు, లేదంటే బహిరంగ సభలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. అంతేకాకుండా తెలంగాణ మాదిరిగా ప్రవేశపెట్టబోతున్నటువంటి ఏపీలో ఒక అంశాన్ని పరిశీలిస్తూ కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమన్నట్టు తెలుస్తుంది. అయితే మేనిఫెస్టో అంశాలను ఇప్పటికే కొన్ని అంశాన్ని ప్రజలకి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొన్ని అంశాన్ని ప్రజలకు ఇప్పటికే సినిమా కూడా చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా చూస్తున్న ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, చట్టంలో పెట్టినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని మొదటి ఫైల్ మీద కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వగానే మొదటి ఫైల్ మీద సంతకం పెడతారని చెప్పారు. అంతేకాకుండా మహిళలకి పెద్దపీట వేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా అనేక సంక్షేమ పథకాలు కూడా తీసుకురాబోతున్నామని చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటివరకు అంటే అభ్యర్థుల్ని ఖరారు చేసేటువంటి పరిస్థితుల్లో మరో పక్క నుంచి యాక్టివ్ గా పనిచేస్తున్న నేపథ్యంలోనే మరో పక్క నుంచి భారీ బహిరంగ సభ కూడా విశాఖ నుంచి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాట్లు చేస్తారు. 16వ తారీఖున 5 గంటలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే బహిరంగ సభ వేదిక నుంచి మేనిఫెస్టో ఏదైతే ఉందో అంటే అభ్యర్థుల ఖరారు అంశాలను పరిశీలిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే శ్రీనివాస్, ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సభ ముఖ్య ఉద్దేశం అనుకోవచ్చా? ఎందుకంటే ఈ సభకి కాంగ్రెస్ జాతీయ నేతలు కూడా హాజరవుతున్నారు. ఒక పక్కన అటు టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబంగా వెళ్తున్నారు. అలాగే అధికార వైసీపీ కూడా ఒక పక్కన ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ సభపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే మేనిఫెస్టోలో అనేక అంశాలు అంటే మేనిఫెస్టో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ 6 గ్యారంటీలు అంటూ కూడా మినీ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. అయితే ఉమ్మడి మేనిఫెస్టోను కూడా త్వరలో విడుదల చేయడానికి సిద్ధపడుతున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి వైసీపీ కూడా అద్భుతమైనటువంటి మేనిఫెస్టోతో ఈసారి రోజుల్లోకి కలబోతున్నాం. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా దానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు కూడా మేనిఫెస్టోని తీసుకొస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పటికే సిపిఎంలతో పాటు కూడా కలిసి వెళుతున్న నేపథ్యం ఉంది. వాళ్ళ మధ్య పొత్తు కూడా కుదిరిన పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో సిద్ధం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో ఆ మేనిఫెస్టో తెలంగాణలో ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీలు ఉందో అలాంటి ఒక మేనిఫెస్టోని తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చెడిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అదే కాంగ్రెస్ పార్టీ పోరాటం మాత్రమే చేస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ప్రజల్ని కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొస్తున్న మేనిఫెస్టో కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మేనిఫెస్టోకి ప్రజలకు ఎంత ఆదరణ లభిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే శ్రీనివాస్, అలాగే 16వ తారీఖున జరిగే బహిరంగ సభకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అలాగే జాతీయ నేతలు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలు ఇప్పటి వరకు కూడా ఇటు ప్రియాంక గాంధీ, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంతేకాకుండా కొంతమంది ఎంపీలు కూడా ఈ సభకు హాజరయ్యేది. ఏపీసీసీ అధ్యక్షులు షర్మిలతో పాటు కొంతమంది ఎంపీలు కూడా ఈ సభకి హాజరయ్యే పరిస్థితి ఉంది. అయితే
భారీ సభా స్థలాన్ని ఏర్పాటు చేస్తాం అంటున్నారు. అయితే దాదాపుగా లక్షల మందిని ఈ సభకు గ్యాదర్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పినట్లుగా తిరగడం జరిగింది. అయితే గ్రౌండ్ స్థాయి నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కాకుండా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా కొన్ని వెహికల్స్ ఏర్పాటు చేసి ఆ వాహనాల ద్వారా పెద్ద ఎత్తున ఈ సభకి ప్రజలు తరలించాలని చెప్పని పార్టీ బలోపేతానికి ఈ సభ కూడా ముఖ్యంగా కానున్న నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి పార్టీ పూర్వవైభవం రావాలంటే కనుక కాంగ్రెస్ అటెండ్ కావాలి. అంతేకాకుండా కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు సీనియర్ నాయకులతో పాటు కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో గ్రామీణంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో బలం పుంజుకోబోతుంది. ఈ సభ కూడా తీసుకురావడంతో కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే శ్రీనివాస్, ఈ సభతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్దగా గ్రాఫ్ పెరిగినటువంటి పరిస్థితి లేదు. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షులు అయిన తర్వాత పార్టీలో పూర్వం అంటే వచ్చేటువంటి ప్రయత్నం అయితే కూడా కాకుండా అంతేకాకుండా రావడంతోనే ప్రధానంగా 175 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థుల్ని అప్లై చేసుకోవాలని చెప్పని పిలుపునవటం, అంతేకాకుండా రాష్ట్రం మొత్తం కూడా సుడిగాలి పర్యటనలో కూడా పెద్ద ఎత్తున ఇటు టీడీపీ జనసేన అటు అధికారంలో మీద విమర్శలు సంధించడం, అంతేకాకుండా బీజేపీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఇవన్నీ కూడా కొంత అంటే స్ఫూర్తితో కొంత ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఫైటింగ్ స్ఫూర్తితో కొంత షర్మిల తన స్టైల్లో తను ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా అనేది ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారనేది ఆలోచనతోనే ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే విభజన తర్వాత పూర్తి స్థాయిలో 2013 విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అట్టడికి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా మెరుగేటువంటి అవకాశం లేదు తప్ప రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండదో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీ కోసం పెద్ద ఎత్తున ఫైటింగ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.